ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆ గెస్ట్ పేరు ఏంటో చెప్తే మీరు షాక్ అవుతారు. దేవసేన గారు ఎలా ఉన్నారు? మీరే చెప్పాలి నేను ఎలా ఉన్నాను. మీరు ఎవరి గ్రీన్లేండి. నా కోసమా పాడండి. ఎంతటి రసికుడవో తెలిసెరా, ఏమిటి సిగ్గుపడుతున్నారా? నువ్వెంతటి రసికుడవో తెలిసెరా, నీ వింతలు ఇంతలు వింతలై కవ్వింతలై మధువులికెరా, ఎంతటి రసికుడవో తెలిసెరా. ఎంతటి రసికుడవో తెలిసెరా. ఎందుకన్నా సిగ్గుపడతారు? సిగ్గుపడుతున్నాను, చచ్చిపోవాలని ఉందండి. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతా. ఏ గుండెలు తీసిన బంటు నా గుండెని మెత్తగా అంటూ గాజులు కలిగినమంటూ కౌగిలి విందులు చేస్తూ అరచే కోడిని తిట్టు ఆరని ముద్దులు పెట్టు 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 పెట్టవా ఏ గుండెలు తీసిన బంటు. హాయ్ హలో, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆ గెస్ట్ పేరు ఏంటో చెప్తే మీరు షాక్ అవుతారు. షాక్ అయ్యారా ఫ్రెండ్స్ అన్నట్టు షాక్ అవుతారు అనమాట. ఆ ఎవరో కాదండి, దేవసేన. దేవసేన అంటే మీరు బాహుబలిలో ఉండే హీరోయిన్ అనుకున్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఒక దేవసేన ఉన్నారు. అది మీకు తెలుసా? తెలిసి ఉండొచ్చు, అది మీరు రీల్లో చూసి ఉండొచ్చు. మనమైతే ఇప్పుడు మన స్టూడియోలో చూసేద్దాము. టట్టడాయ్ దేవసేన గారు. హాయ్ అండి. హాయ్ 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 హాయ్. ఓకే, దేవసేన గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నాడు అంటే అందంలోనా? మీరే చెప్పాలి నేను ఎలా ఉన్నాను. మీరు ఎవరి గ్రీన్లేండి. ఓకే, దేవసేన గారు, మీకు మీ అసలు పేరేం పేరు? నాకు పేరు శ్రీను. సారీ, శ్రీను. శ్రీను. శ్రీనివాస్ గారు. శ్రీను. శ్రీనివాసులు. దేవసేన అనే పేరు ఎందుకు వచ్చింది? దేవసేన అని పేరు ఎలా వచ్చిందంటే, నేను సోషల్ మీడియాకి అడుగు పెట్టాక కొన్నాళ్ళ తర్వాత బాహుబలి మూవీ వచ్చింది కదా, ఆ వీడియోలు చేస్తున్నాను. తర్వాత కొన్ని గ్రూపులు కూడా క్రియేట్ అయ్యాయి. ఆ గ్రూపులలో కూడా నన్ను దేవసేన అని పిలవడం మొదలైంది. మా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కలిసి దేవసేన దేవసేన పిలుస్తున్నారు. ఒక పోలీసు ఉన్నారు, ఆయన మెయిన్. ఎవరు? పోలీసు. ఆ పోలీసు ఒకతను, వాళ్ళంతా కలిసి గ్రూప్ పెట్టినారు. వాళ్ళు కూడా దేవసేన అక్కడ దాంట్లో మా సత్య, వైజాగ్ సత్య, బాలు వీళ్ళంతా కూడా ఉన్న పెద్ద గ్రూప్ అది. దాంట్లో ఉన్నప్పుడు నన్ను దేవసేన అని క్రియేట్ చేసి దేవసేన పిల్లలు మొదలు పెట్టారు. సోషల్ మీడియా దేవసేన అయిపోయాను. అలాగే అంటే అట బాహుబలిలో రీల్ ఏమైనా ఎక్కువ చేశాను. టిక్ టాక్ లో ఉన్నప్పుడు బాహుబలివి ఎక్కువ రీల్స్ చేస్తూ వచ్చాను. ఆ రీల్స్ బాగా ఫేమస్ అయ్యి వైరల్ అయ్యాయి. అప్పుడు టిక్ టాక్ లో కూడా చాలా మంది దేవసేన దేవసేన అని కింద కామెంట్లు పెట్టడం మొదలు పెట్టారు. అసలు దేవసేన అని అందరు అన్నప్పుడు మీరు ఎట్లా నమ్మారు? నమ్మడం కాదు, ఇంకా ఆ వీడియోలు చేశాను కాబట్టి ఆ టైటిల్ ఇచ్చారు. మళ్ళీ తర్వాత కడప కారం దోశ అని చేశాను, కడప కారం దోశ అని పెట్టారు. మళ్ళీ తర్వాత గుండెలు తీసేమంటాం సాంగ్ తో వైరల్ అయ్యాను, గుండెలు తీసేమంటాం వస్తుంది అని పెట్టారు. నాకు రకరకాల పేర్లు పెట్టారు. నేను పెద్దానికి యాక్సెప్ట్ చేశాను, దేన్ని నేను రిజెక్ట్ చేయలేదు. మరి మీ ఇన్స్టాగ్రామ్ పేరుగా మార్చాలి. పైన నేను బ్రాకెట్ లో దేవసేన అని పెట్టాను. అదే మీకు మీరు పెట్టుకోండి. మీరు ఎట్లా నమ్మారు? నేను పెట్టుకోలేదు, నా ఆడియన్స్. యాజ్ ఏ అనుష్క ఫ్యాన్ గా నేను మిమ్మల్ని దేవసేన అని పిలిస్తే నేను హట్ అవుతున్నా, అట్లా ఫ్యాన్స్ హట్ అవుతున్నాలేమో, అది ఎవరికి తెలుసు? అది నేనెలా చెప్పగలుగుతాను? ఎవరి అభిరుచులు వాళ్ళవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. వీళ్ళు నా ఫ్యాన్స్ దేవసేన పెడితేనే హ్యాపీగా ఫీల్ అవుతారు, దేవసేన పిలిస్తే ఇష్టపడతారు. అట్లా ఆమెకుండే ఫ్యాన్స్ ఆమెకుండా, నాకున్న ఫ్యాన్స్ నాకున్నారు. అలా ఓకే. ఇప్పుడు శ్రీనివాసులు కాస్త దేవసేన అయిపోయాను. ఇప్పుడు దేవసేన కాస్త అలకనంద అని పెడితే అలకనంద అయిపోతాను. అట్లా అయితా ఉంటది. ఇప్పుడు ఇట్లా అయితా ఉంటది, పేరు మారదు, దేవసేన కానీ ఫిక్స్ అయిపోతాను. అట్లా అయితా ఉంటది కానీ కాన్స్టెంట్ ఉండరు మీరు. మారదు నా నేను. ఓకే, దేవసేన ఫిక్స్ అయిపోయాను, దేవసేని. అసలు గుంటూరు కడప కారం దోశ అంటే ఏంటి అసలు? కడపలో కారం దోశ అంటేనే ఫేమస్. కడప కారం దోశ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కడపలకు వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ కడప కారం దోశ తింటారు. సెకండ్ ఐటము రాగి సంగటి, నాటుకోడి, అవి ప్రసిద్ధి మా రాయలసీమలో. కాబట్టి కడప కారం దోశ అనే వీడియో చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని, అది కూడా అనుకోలేదు. టిక్ టాక్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా కొద్దిగా నేను కూడా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో
హాయ్ ఫ్రెండ్స్, కడప కారం దోశ కావాలనా? రండి, కడపకు రండి, అందరం కలిసి తిందాము. కడప కారం దోశ భలే స్పైసీగా భలే బాగుంటుందండి, టేస్టీగా. వచ్చేయండి అందరం కలిసి తిందాము అన్నాను. ఆ వీడియో చేసి పెట్టేశాను నైట్ టైము. మార్నింగ్ చూసేసరికి అది ఆ వీడియో నన్ను వైరల్ చేసేసింది. కొన్ని లక్షల వ్యూస్, ఎన్నెన్నో డూయెట్లు దానిలకు చాలా చేశారు. బాగా ఏంటి కడప కారం దోశ అనే రీల్కి వర్డ్ తోని డ్యూయెట్లు కూడా చేశారు. అబ్బో, దాంతో వాళ్ళు నా వాయిస్ తో ఇమిటేట్ చేస్తారు చూడు, అలా చేశారు. చాలా ఫేమస్ అయిపోయిన ఆ వీడియోతో. అంటే కడప కారం దోశ బాగా కారం ఉంటుందా? బాగా స్పైసీ. మరి తప్పకుండా మీరు ఎట్లా చేశారు ఆ కారం దోశ? కావాలనా? మీకు కావాలనా? ఏంటి కడప కారం దోశ? నేను రాగి సంకటి తింటలేండి. దోశ తినరా? తినిపిస్తా. తినానండి. నేను తినిపిస్తానండి. నాకు అదృష్టం వద్దండి, నాకు అదృష్టం వస్తుంది. నన్ను డిసప్పాయింట్ చేశారు. కడప కారం దోశ వద్దని ఎవ్వరు అనలేదు ఇంతవరకు. వద్దన్న ఏకైక వ్యక్తి మీరే. అంటే కొంచెం స్పెషల్ గా ఉండాలి. బొంగమూత పెట్టుకున్నాను. ఉన్నమూతే చూడలేకపోతున్నామమ్మా, నీ బొంగమూత వద్దు. అమ్మో, ఇప్పుడు నన్ను పొగడ్డానికి పిలిచారా? నన్ను బాగా కులపరచడానికి పిలిచారా ఇంటర్వ్యూకి? అంటే బొంగమూత అంటే కొంత ఇప్పుడు బొంగమూత అందరూ ఇష్టపడతారు. నా బొంగమూత బాగాలేదన్నా, నా కారం దోశ బాగాలేదన్నా, ఏది బాగాలేదన్నా నేను ఏమి అలిగాను. బొంగమూతి బాగా పెట్టుకున్నాను అనుకున్నారా? పెట్టను. మీ నవ్వు ఎవరన్నా బాగుంది అని చెప్పేసి అన్నారా? ఇది కూడా నాకు బాగాలేదని చెప్పేస్తారా? మీరు అన్నీ నన్ను నెగిటివ్ గానే బాగాలేదు అన్నీ, నా కారం దోశ ఇప్పుడు బాగాలేదన్నావు, ఇంకా అన్ని నెగిటివ్ గానే అంటావు. నేను బాగాలేదనలేదే. మీరు నెగిటివ్ గానే పాజిటివ్ చేసుకొని వెళ్ళిపోయేంత క్యాపబుల్ ఈ దేవసేనకు ఉంది. దట్స్ ఆల్. ఇప్పుడు శ్రీనివాస్కి లేదు, శ్రీనివాసులకి లేదు. శ్రీను పోయింది, దేవసేన ఇప్పుడు దేవసేన వచ్చింది. సరే, నాకెందుకో మీరు అలకనంద లెక్క కనిపిస్తున్నారు. ఇప్పుడు దేవసేన పోయి అలకనందన అయితే అందరికి కాదు, మా స్టూడియోలో అందరికీ కనిపిస్తారు. అలకనంద లెక్క కనిపిస్తలేరా? మీరు అలకనందన పెట్టుకోండి, ఇట్స్ ఓకే. నేనేం ప్రాబ్లం. ఇప్పుడు ట్యాగ్ కాస్త అలకనంద అవ్వదా? కాదు, ఎప్పటికి దేవసేన నిలుస్తుంది. మీ వరకే అలకనంద, మీకే పరిమితం అవుతా. అలిగానా? బొంగమూతి నంద, బొంగముద్దానా అనలేదు. నాకు దానాన్ని పిలవడానికి కొంచెం టైం పడుతుందిలే. పిలుస్తారులేండి, దానా అనిపించుకొని 1 నిమిషం పడుతుంది నాకు. ఓకే సరే, అసలు టిక్ టాక్ వీడియోస్ ఎందుకు చేద్దాం అనుకున్నారు? టిక్ టాక్ అసలు నాకు యాప్లే తెలియదు. యాప్సే, ఈ టిక్ టాక్ యాప్లు కానీ ఏవి తెలియదు నాకు అసలు. ఇన్స్టా యాప్ కానీ ఏం తెలియదు. సో అప్పుడు నేను పర్సనల్ లైఫ్ లో నా ఆఫీసు, నా బిజీ అలా ఉన్నాను. మా మదర్ చనిపోయాక నేను బాగా సిక్ అయ్యి అన్కాన్షియస్ లో ఉన్నాను. ఆ టైంలోనే లాక్డౌన్ టైం వచ్చింది. నా ఫ్రెండ్ ఒకతను అర్జున్ అని కర్మన్ ఘాట్లో ఉంటారు, ఎల్బీ నగర్ లో. ఆయన ఫస్ట్ టిక్ టాక్ యాప్ నాకు డౌన్లోడ్ చేయించి, ఒక డాక్టర్ గారు మేమంతా ఒక పార్టీకి పిలిచారు. హైదరాబాద్కి వచ్చేస్తున్నాను నేను. అప్పుడు వెళ్ళాను, ఆ పార్టీకి వెళ్ళాను. అప్పుడు 2-3 వీడియోలు చేశారు ఆ టిక్ టాక్ యాప్ లో. అప్పుడు చూసాను అవి టిక్ టాక్ యాప్ ఒక వీడియోస్ అని. ఎందుకు నాకు కొద్దిగా సిగ్గుపడ్డా ఆ వీడియో చేస్తాను. వెనక్కి వెళ్ళాను, ఒక వీడియో చేస్తే బాగొచ్చింది. తర్వాత నేను ఈ వీడియో బాగుంది, మనశ్శాంతికి నేను ఏమేమి చేసుకుంటాను అంటే యాప్ డౌన్లోడ్ చేసి చేసుకుంటాను, మనశ్శాంతికి బాగుంటుంది అని చెప్పి అన్నారు ఆయన. సరే, టిక్ టాక్ లో వీడియోలు నాకు ఇష్టమైంది ఓల్డ్ సాంగ్స్ చూసే ఉంటాను. నా ఐడిలో అంతా ఓల్డ్ సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. చూసినట్లేదు, చూడలేదు. మీకు బాగా టెక్ ఎక్కువే. ఆల్రెడీ చూసారు, ఒక లైక్ కూడా కొట్టారు. నేనా? నా ఐడియా ఏముంటది చెప్పండి. నాకేం తెలుసు, ఫోటో ఉంది. అన్న తర్వాత ఓల్డ్ సాంగ్స్ బాగా చేసుకుంటా అన్న, మా మదర్ తో సెంటిమెంట్స్ అవి. ఇంకా అవి చేస్తూ కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగింది. ఇవేవో బాగున్నాయి, మనశ్శాంతి, 10 మంది పరిచయాలు, 10 మంది పలకరింపులు జరుగుతున్నాయి, బాగానే ఉంది అనే ఉద్దేశంతో ఈ కడప కారం దోశని ఓన్ వాయిస్ తో చేశాను. వైరల్ అయిపోయాను, సోషల్ మీడియా అందరికి పరిచయం అయిపోయాను. ఆ తర్వాత దేవసేన అయ్యాను. ఆ తర్వాత గుండెలు తీసి బంట అయ్యాను. ఇప్పుడు ఇంకేం కాబోతాను? మా ప్రాణాలకి 36. అలాంటివి పెట్టుకొని మా ప్రాణాలకి 36. అంటే నువ్వు ముప్పుగా భావిస్తున్నావా? అంటే టేస్ట్ తెలియదు. ఓకే, చలో. అట్లయితే మీ సోషల్ మీడియా స్టోరీ అయితే జర్నీ స్టార్ట్ అయింది అన్నమాట. ఓకే, మీరు ఒక కడప కారం దోశ కాకుండా బాగా వైరల్ అయిన రీల్ ఏంటి మీది? తర్వాత జారిందమ్మ 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 జారు బయట, బాగుందమ్మ 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 ఆరు బయట, ఆ పాట పాడాను. టిక్ టాక్ లో నేను చేశాను ఓన్ గా, అది కూడా బలిందని వైరల్ అయింది. మీ ఓన్ వాయిస్ తో పాడారా? లేదు, ఆ వీడియో చేశాను, ఆ సాంగ్.
ఒకసారి ఆ సాంగ్ ఎక్స్ప్రెషన్స్ పాడాను పెట్టగలరా? కదండి. ఎక్స్ప్రెషన్స్ దాని గుండెలు తీసిన బట్టి ఎక్స్ప్రెషన్ పెడతానులేండి. ఇప్పుడు గుండెలు ట్రైనింగ్ అది ఉంది కాబట్టి గుండెలు తీసిన బంటుగా ఇప్పుడే పడాలన్నా ఎక్స్ప్రెషన్స్ మధ్యలో పెట్టండి, గ్యాప్ ఇవ్వండి. ఇస్తాను. మరి నాకు నాకు నేను సింగర్ కాదు, ఆ, కొద్ది గ్యాప్ ఇవ్వండి మళ్ళీ పడతాను. మీరు హంటర్ కదా, సింగర్ కాదు. హంటర్ హంటర్ అంటే ఏంటండి? హంటర్ అంటే చెప్పండి, హంటర్ హంటర్ అంటే ఏంటి? హంటర్ అంటే ఇప్పుడు లైక్ ఎట్లా అంటే ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్కి వెళ్దాం అని చెప్పేసి హంట్ చేస్తా ఉంటారు. ఓహో, నాకు గోల్ అంటూ ఏముందబ్బా, ఉంది గోల్. నాకు గోల్ ఉందా, గోలా ఉందా? గోల్ ఉంది, గోల్ ఉందా? గోల్ ఉంది, గోల కూడా ఉంది. ఏంటా గోల్? మీలాంటి వాళ్ళని గోల పెడుతుంటా. మాలాంటి వాళ్ళనా? అంటే అదే యూత్ ఆ, మిమ్మల్ని అంటే ఇప్పుడు ఏంటి, మీతో జాగ్రత్తగా యూత్ ఉండాలని చెప్పేసి అంటున్నారా? జాగ్రత్త ఎందుకుంటారు, ఉండనివ్వను. మరి గోల పెడతా అంటున్నారుగా. గోల్ అంటే ఎలాగనండి, ఆ, నవ్విస్తుంటా, కవిస్తుంటా, సరదాగా మీతో స్నేహాలు చేస్తుంటా, మిమ్మల్ని సతాయిస్తుంటా, ఉమ్. అది చేస్తుంటా. మీరు ఏం చేస్తా ఉంటారు? దేవసేన అని పిలవాలని లేకపోయినా పిలుస్తున్నా అంటే అంటే శ్రీనివాసులని అంత మంచి బాధగా ఉందా నీకు? నేను యాజ్ ఎ అనుష్క మీకు ఎందుకంటే జలసి, నన్ను అందరు దేవసేన పిలుస్తుంటే మీకు ఎందుకండి జలసి? జెలిసియా మరి జలసిగానే ఫీల్ అవుతున్నారు. నేను సరే దేవసేన, మనస్ఫూర్తిగా పిలవండి, ఆ మనస్ఫూర్తిగా నవ్వుతూ దేవసేన, పిలవండి. నవ్వుతూ అట్లా కాదు, దేవసేన. ఏటకారంగా కాదు. ఆ, దేవసేన. ఆ, దేవసేన. చెప్పండి. అసలు ఏం చేస్తా ఉంటారు మీరు? ఏం చేస్తూ ఉంటానంటే ఉమ్. గతంలో నా పర్సనల్ లైఫ్ లో జాబ్ చేశాను. ఏం జాబ్ చేశారు? ఏం జాబ్? హెల్త్ డిపార్ట్మెంట్ లో చేశాను. లైక్ హెల్త్ అంటే మీరు బ్లడ్ నర్స్? బ్యాంక్ ఇన్ఛార్జ్ గా, నర్స్, బ్లడ్ బ్లడ్ బ్యాంక్ బ్యాంక్. ఇన్ఛార్జ్ గా, మేనేజర్ గా జాబ్ చేశాను. మా మదర్ చనిపోయాక అన్కాన్షియస్ అయ్యి సిక్ అయ్యేసి జాబ్ వెళ్ళకుండా స్టాప్ అయిపోయేసి టోటల్ ఇంకా ఓపెన్గా అంటే నేను మా మమ్మీ లేదని బాధతో సూసైడ్ కూడా చేసుకున్నాను. ఆ సిచ్యువేషన్ మొత్తం నేను హెల్త్ లేకుండా అన్కాన్షియస్ అయ్యి జాబ్ కూడా చేయకుండా స్టాప్ అయిపోయాను. ఆ తర్వాత కోలుకోవడానికి చాలా టైం పట్టింది. కోలుకున్నాక ఇంకా ఈ లాక్డౌన్ టైంలో ఇంక ఈ వీడియోలు చేసుకుంటూ మనశ్శాంతి ఉంటే ఇట్లా సోషల్ మీడియాలోకి ఫేమస్ అయిపోయేసి ఇక్కడ ఈ రకంగా మీ ముందు నిలబడ్డా. సరే, మీరు యాక్టింగ్ ఒకవేళ అదే జాబ్ బ్లడ్ బ్యాంక్ లో జాబ్ చేయాలనుకుంటే సాలరీ ఎంత వస్తుండే? వస్తుందండి శాలరీ, బానే అప్పుడే బాగానే వస్తానండి. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది, కానీ ఇప్పుడు చేసే అవకాశం కూడా లేదు, చాలా దూరం అయిపోయాను. అట్లా ఈ లోపల ఇంకా సోషల్ మీడియాలో ఇప్పుడు యాక్టింగ్ లోకి వెళ్ళిపోయాను కాబట్టి ఇప్పుడు నాకు యాక్టింగ్ అవకాశం వస్తుంది. మూవీలోకి వెళ్ళాను, 2 మూవీస్ ఇచ్చారు అవకాశము, చేశాను. నెక్స్ట్ ఇంకో మూవీకి వెళ్ళబోతున్నాను. జబర్దస్త్ లో ఒక స్క్రిప్ట్ అవకాశం ఇచ్చారు రాకేష్ గారు. ఇంకా అలాంటి అవకాశాలు కొన్ని ఈవెంట్లకు వెళ్తుంటాను. అన్నిటికన్నా నేను నా బర్త్డే విషెస్ లో చెప్తున్నాను. ఎవరికి? ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి కానీ, నాకు ఫ్యాన్స్ కానీ, వాళ్ళకందరికి అంటే బర్త్డే విషెస్ చెప్తూ పే తీసుకుంటున్నారంట. పేమెంట్ అంటే ఇప్పుడు తెలిసిన వ్యక్తులు తీసుకోను. మన యూట్యూబ్ ఛానల్ పరిచయమైన వాళ్ళు ఉంటారు. మీరు నా బర్త్డే దేవసేన విషెస్ చెప్పండి, ఒక వీడియో పెట్టండి అని అడుగుతారు. మిమ్మల్ని నేను అడగలేను కదా, తెలిసిన వాళ్ళు కాబట్టి. తెలియని వాళ్ళు, కొద్దిగా అదర్ స్టేట్ లో, ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు, పరిచయం లేని వాళ్ళు పేమెంట్ చేస్తారు. ఫారెన్ వాళ్ళు కూడా బాగా ఫాలో అవుతున్నారు. నా ఐడియాలో ఉన్నాయి కదా, అమెరికా వాళ్ళకి చెప్తుంటాను, లండన్ వాళ్ళకి చెప్తుంటాను. మీ అంతా ఫేక్ ఫాలోవర్స్ అని చెప్పేసి బయట ఉన్నారు. నావి అసలు జెన్యున్ ఫాలోవర్స్. జెన్యున్ ఫాలోవర్స్ తక్కువ ఉన్నా కూడా జెన్యున్ ఫాలోవర్స్ నావి. అంటే బయట టాక్ అది. నో నాకు జెన్యున్ ఫాలోవర్స్ అంతా. ఓకే, అంటే ఫేక్ ఫాలోవర్స్ లేరు, ఫేక్ ఫ్రెండ్స్ లేరు. ఫేక్ వాళ్ళని నేను అవాయిడ్ చేస్తా, ఫేక్ వాళ్ళని అవాయిడ్ చేసేస్తా. ఓకే, మీరు జాబ్ చేసేది ఉంటే ఇంత శాలరీ ఉండేది కదా. ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీరు జాబ్ మానేసి? దాదాపు 10 years అయిపోయింది. జాబ్ స్టాప్ అయిపోయి, జాబ్ ఆపేసి 10 years అయిపోయింది. ఆ 10 years సంపాదించే అంతా మీరు సోషల్ మీడియాలో సంపాదించారు. 5 years నేను ఇంట్లోనే ఉన్నా కదా, మా మమ్మీ బాధలో, లాక్డౌన్ టైంలో ఇంట్లోనే అవన్నీ ఉన్నా కదా. ఈ మధ్య ఒక 5 years నుంచి నేను సోషల్ మీడియాకి వచ్చాను. సంపాదించారా డబ్బులు? జాబ్ ఉండేది ఉంటే ఇంత బల్క్ అమౌంట్ సంపాదించారు కదా, మరి ఎందుకు వదిలేసారు జాబ్? చెప్పాక మా మమ్మీ చనిపోయింది, నేను చేయలేని సిచ్యువేషన్, అసలు నాకు ఉండాలని బ్రతకాలని లేదు కాబట్టి నేను చాలా అన్కాన్షియస్ జాబ్ కూడా వదిలేసాను. తర్వాత కోలుకుంటాను అనుకోలేదు అసలు. అలాగే బై లక్కీగా కోలుకున్నా. ఎవరు చేద్దామని పెద్దగా లేదు, ఏదో మనశ్శాంతి కోసం చేస్తే ఇలా సోషల్ మీడియా నిలబెట్టిపోయాను నేను. అంతే, సోషల్ మీడియా మొత్తం సోషల్ మీడియానే. చెప్పలేమండి ఎవరి జీవితాలు ఎలా పరిణమిస్తాయో. పర్సనల్ దాంట్లో జాబ్ చేస్తున్నాను, ఇప్పుడు సోషల్ మీడియాకి వస్తాను అనుకోలేదు కదా. ఇక్కడ నుంచి మరి ఏ స్టేజ్కి వెళ్తాము, అంతే కదా, మన చేతుల్లో లేదుగా. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఉన్నారు, ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ లో ఉన్నారు. నెక్స్ట్ మీరు పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్ లోకి వెళ్తారేమో. ఎవరి అదృష్టాలు మన చేతిలో ఉండవు.
ఓకేనా? అదే ఎవరి రాత్రులు మన చేతిలో ఉండవు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మళ్ళీ ఆ బ్లడ్ బ్యాంక్ వాళ్ళే ఫోన్ చేసి జాబ్ వస్తే ఇస్తా అవకాశం అంటే వస్తే వెళ్తాను. వెళ్ళిపోతారా? వెళ్తా. ఓకే. నా ప్రొఫెషనల్ కదా, ఎలా మర్చిపోతా? 10 మంది సేవ చేశాను, మంచి పేరు తెచ్చుకున్నాను, సర్టిఫికేట్స్ గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాను గవర్నర్ గారి చేత. కాబట్టి మంచి పేరు, కాబట్టి మళ్ళీ అవకాశాలు వస్తే వెళ్తాను. దీనికి ఫుల్ స్టాప్ పెట్టను, ఇక్కడ న్యాయం చేస్తాను. ఓకే. ఓకే, దేవసేన ఎన్ని మూవీస్ చేసావు? 2 మూవీస్. 2 మూవీస్. ఆడిషన్స్ ఇచ్చావా? ఇంకా అది రిలీజ్ కాలేదు. రిలీజ్ కాలేదు. అసలు వాళ్ళు నేను ఎలా సెలెక్ట్ చేశారు? అంటే ఒక మూవీ హీరో నా ఫ్రెండ్ రావణ రాజ్యంలో నువ్వు ఉండాలి దేవసేన మన మూవీలో అన్నారు. వాళ్ళ ప్రొడ్యూసర్ కు డైరెక్టర్ పరిచయం చేశారు. జస్ట్ నన్ను ఆ మూవీలో మొత్తం కనిపించాలని, మొత్తం దాదాపు దండిగా ఉండాలి నాది యాక్టింగ్ దాంట్లో ప్లాన్ చేశారు ఆయన. బట్ నేను అక్కడ మిస్ అయ్యాను. కొన్ని ఈవెంట్లకు వెళ్తా ఉన్నా, బాంబే, గోవా అట్లా వెళ్ళిపోతాను నిన్న, అక్కడ అందుబాటులో లేను. కాబట్టి ఆ మూవీలో సగం చేయలేకపోయాను యాక్టింగ్. జస్ట్ ఒక 10 minutes ఎట్లా కుదిరింది చేశాను వచ్చి. ఆ మూవీస్ లో వాళ్ళు పట్టుబట్టారు, ఇంకెట్లా నువ్వు రా దేవసేన ఎండింగ్కి వచ్చింది మూవీ, కొద్దిగా నువ్వు కనిపించాలని నా ఫ్రెండ్ అన్నారు. మంచి వ్యక్తి అతను. సరే నువ్వు వెళ్ళాను, ఆ 10 నిమిషాలు చేశాను, జస్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకొక మూవీ ఫ్రైడే, భరత్ అని నాకు నా వెల్వేషరు భరత్, తను వైజాగ్లో ఉంటారు. తను ఇంకొక ప్రొడ్యూసర్ మూవీలో నువ్వు ఉంటే బాగుంటుంది దేవా, నేను వాళ్ళకి పరిచయం చేస్తాను, నువ్వు ఉండాలి దాంట్లో ఒక 10 minutes అని చెప్పి దాంట్లో చెప్పారు. అప్పుడు నేను బిజీగానే ఉన్నా, ఈవెంట్ లో కేరళలో ఎక్కడ ఉన్నాను. ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చేసి హైదరాబాద్కి వచ్చి వాళ్ళ మూవీలో కూడా 10 minutes నటించా. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఇంకో మూవీ తీయబోతున్నారు వైజాగ్ టీమే. ఆ మూవీలో ఇంకొద్దిగా ఎక్కువ కనిపించే అవకాశాలు ఉన్నాయి. వస్తానని మాట ఇచ్చాను, వెళ్తాను ఆ మూవీ కూడా. ఓకే, దేవసేన మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? నాకు ఓన్లీ తెలుగేనండి. మరి కేరళ ఈవెంట్స్ ఎట్లా చేస్తారు? కేరళ ఈవెంట్కి వెళ్తే నేను ఆ భాష మాట్లాడేది ఏమైనా ఉండవు. ఆ ఎంటర్టైన్మెంట్ వరకు నా వర్క్ ఎంత ఉంటుంది అంతవరకు ఎంటర్టైన్మెంట్, డాన్స్ అవి చేసుకుని వచ్చేస్తుంటారు. కేరళ వాళ్ళు మీకు బర్త్డే విషెస్ చేయమంటే కేరళలో ఎట్లా చేస్తారు? కేరళ వాళ్ళు అడగరు. కేరళ వాళ్ళు అడిగినా కూడా తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళే కేరళలో ఉన్నారు కదా, వాళ్ళు అడుగుతారు. మీరు ఒకవేళ మీకు అవుట్ ఆఫ్ నుంచి ఫాలోవర్స్ ఉన్నారన్నారుగా, బయట స్టేట్స్ నుంచి? స్టేట్ లో ఉంటే ఇక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళే అక్కడ సెటిల్ అయి ఉంటారు కదా, వాళ్ళు చేయమంటారు. ఓకే, వాళ్ళు ఇంగ్లీష్ లో చార్జ్ చేస్తే మీరు ఇంగ్లీష్ లోనే రిప్లైలు ఇస్తారా? తెలుగులోనే చార్జ్ చేస్తారు. మన తెలుగులే కదా వాళ్ళు, మన వైజాగ్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, ఈ మన తెలంగాణ వాళ్ళు, వీళ్ళు సెటిల్ అయిపోయినారు అక్కడ జాబ్ చేసుకుంటూ. వాళ్ళు అడుగుతారు నన్ను. ఓకే, సరే. ఒక పెద్ద మూవీలో ఆఫర్ వచ్చింది మీకు, ఒక పెద్ద మూవీలో ఆఫర్ వచ్చింది. ఇప్పుడు పెద్ద మూవీలో చేశాను చెప్తున్నాను. పెద్ద పాన్ ఇండియా స్టార్ మూవీలో, పెద్ద మూవీలో ఆఫర్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగ చైతన్య, బాలయ్య బాబు గారు, ఈ నలుగురిట్లో హీరోగా మీరు హీరోగా కావాలనుకుంటే అంత ఛాన్స్ ఇస్తారా? మరి అంత హీరోయిన్ గా కావాలనుకుంటే హద్దు ఉంటుంది. హీరోయిన్ గా కావాలనుకుంటే ఈ నలుగురిట్లో ఏ హీరోని చూస్ చేసుకుంటారు? ఎవరు నలుగురు? జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, బాలయ్య బాబు గారు, విజయ్ దేవరకొండ. అంటే మన అర్జున్ రెడ్డి దగ్గర చేస్తా. అర్జున్ రెడ్డితో చేస్తా. ఎందుకు ఇష్టం? బాగా చేస్తాడు ఆయన. ఏం చేస్తాడు బాగా? అదే యాక్టింగ్ బాగా చేస్తాడా? ఆయనతో చేస్తా. మరి ఆయన అంటే నాకు యాక్చువల్ గా అల్లు అర్జున్ గారు చాలా ఇష్టం. ఓకే, ఆయన తర్వాత ఇప్పుడు అర్జున్ రెడ్డి దేవరకొండ అయినా కదా ఆయన. అర్జున్ రెడ్డి ఎందుకు ఫ్యాన్ అయ్యారు మీరు దేవరకొండకి? అర్జున్ దేవరకొండనా? విజయ్ ఆయన మాట తీరు బాగుంటుంది. అంటే లాంగ్వేజ్ మాట్లాడడం. ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలరా అతన్ని? చెప్పలేను కానీ నాకు నచ్చాడు ఆయన, అంతే. అదే దేవరకొండ నచ్చారు, విజయ్ దేవరకొండ నచ్చారు. ఓకే, అతనితో మూవీ ఛాన్స్ చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ వద్దు, రామ్ చరణ్ వద్దు, బాలయ్య బాబు ఏంటి మరి పెద్దవాళ్ళు. ఈయన కొద్దిగా రీసెంట్ గా ఉన్నాయని కదా, అతనితో చేస్తారు. ఓకే, సరే. మీకు పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? నన్ను పెళ్లి చేసుకున్నానికి క్వాలిటీ ఎలా ఉండాలంటే, నేను చెప్పినట్టు వినాలి, నాకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నాకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తే నాకు వాళ్ళొద్దు, బ్రేకప్ చెప్పేస్తా. నేను చెప్పినట్టు వినకుండా నాకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వేరే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తే వాళ్ళు నాకు వద్దు, బ్రేకప్ చెప్పేస్తా. ఓకే, అంటే నీకు ప్రిఫరెన్స్ ఇస్తూ, నాకు ప్రిఫరెన్స్ నాకే ఇవ్వాలి, ఇస్తూ కాదు నాకే ఇవ్వాలి. ఓకే, మీకు ఇచ్చినట్టు ఇచ్చి బయట వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉంటే తెలుసుకున్నానంటే వాళ్ళు నా చేతిలో అయిపోతారు. తెలియకుండా పోతే ఏమన్ను
ఎలాంటి మూవీస్ మీరు చేయాలనుకుంటున్నారు? ఇలాంటి మూవీస్ అంటే ఆ, కొన్ని మంచి సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే మూవీస్, మ్మ్. కొద్దిగా ఈ అన్యాయాలు, అమ్మాయిలను మోసం చేయడాలు ఇలా దాంట్ల మీద, ఇలాంటి వాటి మీద ఏం మంచి మంచి సబ్జెక్ట్, మంచి మెసేజ్ ఉండే మూవీలు చేద్దాం అనుకుంటున్నాను. అలాంటివి వస్తే చేస్తా. మ్మ్. అలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మంచి మూవీస్, ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ వస్తే చేస్తారన్నమాట. నాది దాంట్లో ఏదైనా ఉంటే అవకాశం ఇస్తే ఓకే. నేను వెళ్ళి చేయాలనే కాన్సెప్ట్ ఏం లేను, అవే కావాలని కూడా లేదు. ఆటోమేటిక్గా నాకు అవకాశాలు ఇస్తామని పిలిస్తే వెళ్ళి ఖచ్చితంగా చేసుకుంటాను. ఓకే, అంటే అవకాశం ఇస్తే వెళ్ళి చేస్తారు చేస్తాను. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్. ఓకే, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ మీరు ఎన్ని చేశారు ఇప్పటిదాకా? ఇప్పుడు చేసింది రావణ రాజ్యంలో అనేది మెసేజ్ ఓరియంటెడ్ మూవీనే. అది డ్రగ్స్ వల్ల సమాజంలో ప్రపంచానికి ఎంత హానికరంగా ఉంది, డ్రగ్స్ కు అడక్ట్ అయిన యువత ఎంత తప్పుడు దారి పట్టారు, ఎంత క్రూరంగా తయారయ్యారు అనే సంబంధించిన విషయాన్ని దాన్ని మంచిగా రావణ రాజ్యంలో డ్రగ్స్ గురించే ఇచ్చారు మెసేజ్. ఓకే, బాగుంది. అండ్ ఇంకోటి ఇంకా రెండో మూవీలో ఫ్రైడేలో కూడా ఒక అమ్మాయి మోసపోతుంది ప్రేమించి సరిగ్గా సబ్జెక్ట్ తెలుసది నాకు. ఆ అమ్మాయి ఈ అబ్బాయిలు చేసే దుర్మార్గాలను, అమ్మాయిలకు మోసం చేస్తున్నారు కదా, ఆ అమ్మాయి ప్రతిఘటించి ఇలా మోసం చేసిన వాళ్ళందరినీ వాళ్ళని చంపేస్తూ ఉంటారు. అంటే దాంట్లో కూడా సబ్జెక్ట్ ఉంది. మోసం చేసే వాళ్ళకు ఒక పనిష్మెంట్ అంటే ఒక శిక్ష వేయడం, అలాంటి ఆ మూవీలో కూడా ఇచ్చారు. రెండు మూవీలు బాగున్నాయి. రెండు మూవీస్ ఇంకా జరగబోయే మూవీలో కూడా మంచి మంచి ఇప్పుడు మూడో తీయబోయేది హర్రర్ అంట. అదే హర్రర్ అంటే కామన్. హర్రర్ మూవీలో ఇంకా దయ్యం ఎలా ఉంటుంది, హోస్ట్ దానికి సంబంధించింది. అంటే మేకప్ లేకుండా మీరే ఉంటారా ఏంటి హర్రర్ మూవీలో? హర్రర్ నాకే దయ్యంది కూడా నాకేమంటున్నా, నేనే దయ్యంగా గెటప్ చేసి దయ్యం లాగా అంటే నేను దయ్యం లాగా ఉంటాను అని నన్ను మొదట్లోనే నెగిటివ్ గానే అంటున్నాను. కానీ నువ్వు నెగిటివ్ ఉన్నా కూడా పాజిటివ్ తీసుకుంటా. అంటే ఇంకొక విషయం చెప్తానండి, టిక్ టాక్ లో నన్ను మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ గా ఎన్నో కామెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. నా ఫుడ్ ఐటమ్స్ కి పిచ్చిగా ఫ్యాన్స్ అయ్యి కాలేజీ అమ్మాయిలు అయితేమి అబ్బాయిలు అయితేమి ట్రోలింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇమిటేట్ నా వాయిస్ పెట్టి చేసిన వాళ్ళు ఉన్నారు, నన్ను మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది బ్యాడ్ గా భయంకరంగా నెగిటివ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను నెగిటివ్ వాళ్ళని ప్రేమిస్తాను, పాజిటివ్ వాళ్ళని ప్రేమిస్తాను. ఇప్పుడు నెగిటివ్ నన్ను ఎన్నన్నా కూడా నేను అభిమానిస్తూనే ఉంటాను. ఓకేనా, మీ ఛానల్ డెవలప్ కావాలి కోరుకుంటూనే ఉంటాను. ఓకేనా, దట్ ఈస్ దేవసేన. ఇప్పుడు మీరే పాజిటివ్ మారుతారు కొంచెంసేపు అయ్యాక. నెగిటివ్ అన్నావు, నేను దేవసేన ఎందుకు అనాలి అన్నా అంటారు. ఎందుకంటే నా మీద అంత ప్రేమ అభిమానం అన్నా కూడా దేవసేన నేను యాజ్ ఏ అనుష్క ఫ్యాన్ గా నాకు అంతవరకు వెళ్ళద్దు. అనుష్క గారు ఒక హ్యాపీగా ఫీల్ అవుతారేమో, నా పేరు పెట్టుకుని దేవసేన ఇంకొకరు రారా అని ఆవిడే చూసి నన్ను దగ్గర తప్పించుకోవచ్చేమో, అలాంటి అవకాశం కూడా రావచ్చేమో. అనుష్క గారు ఏదైనా అదృష్టం ఉంటే ఎక్కడికైనా వెళ్తామండి. అదేలేండి, ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు దేవసేన అని పెట్టడంలో తప్పలేదు. తప్పలేదు, వాళ్ళ హ్యాపీనెస్. ఎందుకంటే నేను అనుష్క గారికి ఫ్యాన్ ఎప్పుడు అంటే కొంతమంది కడప కారం దోశ అన్నారు. కడుపు కాలిందా? కడప కారం దోశ, కడుపు కాలింది కాదు, కడప కారం దోశ. వాళ్ళు ఫీల్ అయ్యానా? కడప కారం దోశ కూడా అన్నారు పేరు. అదైన తర్వాత గుండె తీసి మండిపోతాందని కొంతమంది అన్నారు. నేను ఫీల్ అవ్వలేదు. దేవసేన అని పేరు పెట్టినప్పుడు హ్యాపీగానే ఉన్నాను, మంచి పేరే కదా అని చెప్పేసి. అనుష్క గారు అంటే నాకు ఇంకా పిచ్చి అభిమాని. నేను చాలా పెద్ద యాక్టింగ్ అనుష్క గారిది. ఇప్పుడు వాళ్ళు దేవసేన అని పేరు పెట్టడంలో తప్పులేదులేండి. నేను ఫీల్ అయ్యేది ఏంటిది, నార్మల్ ఎంగేజ్ లో ఉన్నప్పుడు దేవసేన అని చెప్పి పెట్టినేమో అని ఫీల్ అవుతున్నా. మీరు పుల్లలు అమ్ముకునే దేవసేన అన్నట్టు పెట్టింది తప్పులేదులేండి, దానికి నేను అగ్రి అవుతాను లేండి. కట్టలు ఏరుకుంటున్నాను పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప? చితి పేరుస్తున్నా. ఎవరిది? వాడిది, బల్లాలది. ఓకే, మీరు డైలాగులు చాలా బాగా చెప్తారు అన్నట్టు ఒక టాక్, అది నిజమేనా? చెప్తా. ఒక డైలాగ్ చెప్పాలి. ఇప్పుడు మా కోసం ఒక డైలాగ్ చెప్పొచ్చు, మా ఆడియన్స్ కోసం. ప్రేమాభిషేకం చెప్పున్నా. చెప్పండి. నాదేమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? నువ్వు జయసుధా శ్రీదేవి ఆయన ఉన్నారా? ఎవరు? రాజు. ఏ రాజు? ఎంతమంది రాజులు ఉన్నారు? మా దృష్టిలో మమ్మల్ని పోషించే వాళ్ళంతా రాజులే. ఆ రాజుల గురించి కాదు నేను మాట్లాడేది. నువ్వే ఒక దేవతగా, ఇల్లే ఒక దేవాలయంగా నిన్ను కొలిచి ఆరాధిస్తున్నాడే ఆ రాజేష్ గురించి. భక్తులు దేవతను కొలిచినప్పుడే వస్తారు. అదే ఆ వేళ ఎప్పుడో ఒక్కొక్కరికి ఒక వేళ ఉంటుంది. కొందరికి పగలు,
కొందరికి ఉదయం, కొందరికి సాయంత్రం, కొందరికి రాత్రి. ఈయన రాత్రులు రప్పించుకుంటున్నావా? ఇక్కడ ఎవరిని రప్పించుకునేది ఉండదు. ఇది ఒక సినిమా హాల్ లాంటిది. బొమ్మ నచ్చితే ఎవరైనా వస్తారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు, నచ్చితే మళ్ళీ మళ్ళీ వస్తారు. ఓహో, ఆ వచ్చేది ఆ బొమ్మ కోసం, ఇక్కడ ఉండేది ఆ డబ్బు కోసమే అంటావు. నీకు ఒక 5,000 ఇస్తే సరిపోతుందా అంటే ఇప్పుడు ఆయన కొన్న వచ్చావా? పరిస్థితులు చేదారినప్పుడు కృష్ణుని సత్యభామ కూడా కనుక తప్పలేదు. అప్పుడు నేను కూడా కొనాలని వచ్చాను. ఇదిగో 25,000 ఆయన వదిలే, ఒక్క నిమిషం ఆగండి, నేను 50,000 తెస్తా. ఏంటి చూడండి, మీరు 25,000 తెచ్చారు, 25,000, నేను 50,000 తెచ్చాను. ప్రస్తుతానికి నాదే డబ్బు ఎక్కువ. ఎవరు ఎక్కువ డబ్బు పెడితే వాళ్ళకే వస్తువు అవుతుందిగా. నువ్వు 25 కన్నావు, నేను 50 అంటున్నా. ప్రస్తుతం నాదే ఎక్కువ కాబట్టి ఆయన నాకే సొంతం. నువ్వు ఇంతకు తెగించావంటే ఆయన చూసేయి. ఇదిగో ఎవరు ఎట్లా పోతే నాకే, ఎవరు ఎలా అయితే నాకేమి, అవతల వాళ్ళు కావాలనుకుంటే యువతల వాళ్ళు కావాలనుకుంటారు. ఇది ప్రేమాభిషేకం డైలాగులు అండి. ఇలా బాగా కంటిన్యూ చెప్పగలుగుతాను, ఫుల్ డైలాగ్ చెప్తాను. చాలా మంది ఇష్టపడతారు ఈ డైలాగులు అంటే. దేవసేనని ఎవరైనా మోసం చేశారా? దేవసేనను సోషల్ మీడియాలో ఎవ్వరు మోసం చేయలే నన్ను. అసలు యాక్చువల్గా మోసం చేద్దామని మొదట నన్ను పుట్టినప్పటి నుంచి నాకు నా మీద ఎవ్వరికి లేదు. ఒకరి మటుకు చేశారు. అది మా కర్మ, మా తలరాతో ఒకరి చేతిలో మోసపోయి వదులుతాను అనుకున్నారు, వదిలిపెట్టినని అనుకుంటున్నారు. వదిలిపెట్టను, రివెంజ్ తీర్చుకుంటా. అంత తేలిగ్గా వదలను రా నిన్ను. నన్ను మోసం చేసావు నువ్వు, అంత తేలిగ్గా వదలను. నీ వల్ల నా లైఫే పోయింది. లైఫ్ పోయి చచ్చిపోతాను అనుకున్న వ్యక్తిని సోషల్ మీడియాలోకి వచ్చాను. సోషల్ మీడియాకి వచ్చినా కూడా నువ్వు నాకు చేసిన ద్రోహాన్ని వదలలేదు. ఆ రివెంజ్ తీర్తా. ఓకేనా? దేవసేన ఇంత సాఫ్ట్గా ఉందని అనుకుంటున్నావేమో, నేనంటే కూడా చూపిస్తా అని నన్ను మోసం చేసినట్టుకి డైలాగా సీరియస్గా ఇస్తున్నారు. సీరియస్గా కూడా ఇస్తున్నా. కాబట్టి మర్యాదగా నీ తప్పు నువ్వు తెలుసుకొని పశ్చాత్తాపడి నాకు చేసిన ద్రోహానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరి. నీకు ఇంకా టైం ఇస్తా. ఓకే, దీనికి ఆలోచించుకో. ఇది నీ ఊరికి కూడా వస్తుంది ఇంటర్వ్యూ, బీ కేర్ఫుల్. ఏం మోసం చేశారు మిమ్మల్ని? చేశారండి, నేను కొన్ని ఛానల్లో కూడా చెప్పాను. అంటే నేను అనేది ప్రేమ గీమ అనే ఉద్దేశంతో కాదు. నేను అనుకొని వేరే రకంగా నమ్మాను, వాడు వేరే రకంగా నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఓకే, అందరు నన్ను ప్రేమించి మోసపోయినా అనుకుంటున్నారు. కాదు, నమ్మి ఒక ఫ్రెండ్గా మోసపోయినా. ఏంటి అమౌంట్ విషయంలోనా? ఫైనాన్షియల్ గానే దెబ్బతీసాడు నన్ను. డబ్బు విషయంలో ఫైనాన్షియల్ గానీ ఆల్మోస్ట్ ఎంత, ఒక అమౌంట్ చెప్పగలుగుతారా మీరు? ఇంత నేను చెప్పలేనండి. పోవడం పట్టుకు చాలా నష్టపోయాను. లైఫ్ కూడా చాలా దెబ్బతినింది. ఒక ఫ్రెండ్ గా అభిమానించా, వాడు ఫ్రెండ్ గా నన్ను చీట్ చేశాడు. కానీ పశ్చాత్తాపడి నాకు వాడు న్యాయం చేకూరుస్తానన్నాను. చేయకపోతే తర్వాత నా ఆలోచన ఏ రకంగా ఉంటుంది చెప్పలేం. నాకు బీపీ వచ్చేంత వరకు ఏదైనా వచ్చిందంటే ఫినిష్ అయిపోతుంది. ఇంకా రాలేదు, ప్రశాంతంగానే ఉన్నా. సరే, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న క్వశ్చన్ ఇది, చెప్పండి. దేవసేన ముంబైకి ఎందుకు వెళ్ళింది? దేవసేన ముంబైకి ఈవెంట్కి వెళ్ళింది. అందరు ఏమంటున్నారు? ఆపరేషన్కి వెళ్ళింది అనుకున్నారు, అమ్మాయి అయిపోతుంది అనుకున్నారు. ఫిలాంథ్రఫీ కట్ చేయించుకోవడానికి వెళ్ళిందని చెప్పేసి అంటున్నారు. అలాంటిది వస్తే ఫేర్ గా నేను పబ్లిక్ చెప్పేసే వెళ్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంక అమ్మాయి కావాల్సుకున్నాను, వెళ్తున్నాను, త్వరలో అమ్మాయి మీ ముందుకు వస్తానని. అప్పుడు ఇంకెంతమంది క్యూ కడతారో నా కోసం చెప్పే వెళ్తా. నా దగ్గర దాపరికం ఏది ఉండదండి. ఇప్పుడు మీరేంటి? దేవసేన ఏంటి? దేవసేన ఇప్పుడు అబ్బాయిగానే ఉన్నాను, అమ్మాయిలాగానే ఉన్నాను. ఇంకా అమ్మాయి పూర్తి ఆపరేషన్ కాలేదు. అవే అవకాశం ఉంటాయేమో చెప్పలేము. అంటే ఫ్యూచర్ లో ప్లాన్స్ ఉన్నాయా? ఉండొచ్చు. చాలా మంది అడుగుతున్నారు, కావని అడగడం కాదు, నాకు కూడా కొద్దిగా అనిపిస్తుంది ఏదో అమ్మాయి చూస్తే ఎలా ఉంటుందో చూద్దాము అని. అమ్మాయి చూస్తే అట్లానే అనిపిస్తున్నాయి కదా, ఉన్నాయి కదా. ఇంకా జస్ట్ కొద్దిగా ఆపరేషన్ ఒకటే తక్కువ, అంతే. మీరు ముంబై వెళ్ళింది మాత్రం ఈవెంట్కే, వేరే దానికైతే కాదండి. నేను చెప్పాక పబ్లిక్ చెప్పేసి వెళ్తా. ఓకే, వచ్చా కూడా పబ్లిక్ చెప్తా కూడా. నా దగ్గర దాపరికం ఏది ఉండదు. నేను పర్సనల్ మోసపోయింది చెప్పాను, మా మమ్మీ చనిపోయింది చెప్పాను, నా ఉద్యోగం ఉండిపోయింది చెప్పాను, ఇంకా నేను అమ్మాయి కాలేదని చెప్పాను, అన్ని ఓపెన్ చెప్తున్నాను, నిజాలే. ఇది సరే, దేవసేన బయటకు వచ్చినప్పుడు, ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు పబ్లిక్ దేవసేనని ఒక ట్రాన్స్జెండర్ అనో ఏదో అని పిలిస్తే దేవసేన ఫీలింగ్ ఏంటి? నన్ను అసలు అట్లా ఎవరు చెప్పలేదు. నేను చదువుకున్న టైం నుండి, ఉద్యోగం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ నన్ను ఇన్సల్టింగ్ చేయలేదు, ఎక్కడ మాట్లాడలేదు. ఏదో వీడియోలలో బ్యాడ్ కామెంట్లు పెట్టి ఏం చేసింటారు తప్ప తెలియని వ్యక్తులు
ఆ వీడియోలో బ్యాడ్ కామెంట్స్ చూసినప్పుడు మీ ఫీల్ ఏంటి? నేను తెలియని వాళ్ళు కూడా తెలియజేస్తాను. అయ్యో మీరు ఇలా అంటున్నారండి, తప్పండి, మేము ఏదో మనశ్శాంతి కోసం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం కానీ మీరు ఇంత డీప్గా మమ్మల్ని తిట్టాల్సిన అవసరం లేదండి. మీకు మాకేమైనా వ్యక్తిత్వం ఏమైనా పరిచయాలు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా, ఎందుకండి ఇలా కామెంట్ పెడతానని చెప్పి నేను వాళ్ళకి రియాక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళకు మెసేజ్ పెట్టిన కాలాలు కూడా ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ మారి అయ్యో ఏదో అనుకున్నాం, ఇంత మంచి వ్యక్తి దేవసేన అని మళ్ళీ నన్ను రియాక్ట్ అయ్యి మంచిగా మాట్లాడి ఇప్పుడు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఓకే. దేవసేన నీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? ఓ చాలా మంది. మీరు ఇందాకే అబ్బాయి అన్నారు, అబ్బాయికి అబ్బాయి ప్రపోజ్ చేసుకుంటారు. నేను ఇప్పుడు అబ్బాయిలు చేసుకోవట్లేదా, గేలు చేసుకోవట్లేదా? ఆ జనరేషన్ జరుగుతుందండి ప్రెజెంట్. ఇంకా ఏ లోకంలో ఉన్నారండి మీరు? ఇప్పుడంతా మారిపోయింది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కథ కాదు, ఇప్పుడు చాలా మారిపోయాయి. నేను ఓపెన్ చెప్పలేను ఇవన్నీ. నా ఓపిక ఎంత ఓపిక లేదు, చెప్పే ఓపిక లేదు. అబ్బాయిలు గేలు చేసుకోవట్లేదా? ఇన్స్టాలో ఎక్కడ చూస్తే వాళ్ళే ఉన్నారు. ఏ ఛానల్ చూసినా మళ్ళీ కొత్తగా నన్ను అడగడం ఏంది, నేను తక్కువ. ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? చాలా మంది చేశారు, ఇంతమంది అని చెప్పలేదు. చాలా మంది ఇష్టపడ్డారు. ప్రపోజల్ అంటే ఇష్టం, లైక్ అంతే. ప్రపోజల్ అంటే ఏకంగా పెళ్లి చేసుకుంటారా ఏంటి? సార్ మీకు ఎలాంటి అబ్బాయి కావాలి? మంచి వ్యక్తి ఉండాలి, నన్ను అర్థం చేసుకుని నన్ను కష్టపెట్టకుండా మంచిగా చూసుకునే వ్యక్తి ఉండాలి, నా మాటకి విలువ ఇచ్చే వ్యక్తి ఉండాలి, నాకే ప్రిఫరెన్స్ ఇచ్చే వ్యక్తి ఉండాలి. అలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం. ఫ్రెండ్స్ అయినా బాయ్ ఫ్రెండ్స్ అయినా. బాయ్ ఫ్రెండ్ కదా, బాయ్ ఫ్రెండ్స్. ఒకటి పోతే ఇంకొకరు. ఒకరి కోసం ఏడుస్తూ కూర్చొని బాధపడుతూ కూర్చో ఉంటావా? సరే మీకు అంటే ఇప్పుడు అబ్బాయిలకు ఒక అమ్మాయి ఉందా? నన్ను బాయ్ ఫ్రెండ్స్ అని అడుగుతున్నావు. అబ్బాయిలకు అమ్మాయిలకు కూడా అబ్బాయిలకు కూడా ఒక అమ్మాయి ఉందా? అవునండి, అలాంటి వాళ్ళకి ఒకటే అమ్మాయి, శ్రీరామచంద్ర. అబ్బాయిలకి ఏం లేరండి, ఒకరిని మార్చి ఒకరు 10 మంది మెయింటైన్ చేస్తున్నారు అబ్బాయిలు కూడా. మీ విషయాలకు వచ్చేసరికి బాగా కవర్ చేసుకుంటారు. ట్రాన్స్జెండర్ విషయాలకు వచ్చి అమ్మాయిల విషయాలకు వచ్చేసరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇంకా ఎంతమంది పరిచయం అని చెప్పేసి మీరే అన్నారు. నేను చెప్తాను, నేను బాయ్ ఫ్రెండ్ ఒక్కడే ఉన్నాడు, నేను చాలా సస్పర్ని, నేను పతివ్రతని చెప్పను. నేను చెప్పేస్తాను, నాకు బాయ్ ఫ్రెండ్ కాదు. నేను ఒక్కడికే విలువ ఇవ్వను, ఒకడే మంచోడు నమ్మకం లేదు. ఒక్క మగాడు కూడా ఒకదాంతో లేడు. ఇక్కడేమో అసలు ఇంట్లో భార్య ఉంటే బయట 10 మంది ప్రియురాలు ఉంటారు. లేరా? మీ మొగలు గుండె మీద చేసుకొని చెప్పండి. అంత ప్రాంప్ట్గా శ్రీరామచంద్రులాగా ఉన్నారా? లేరు. 100% లేరు. ఎవరు లేరు. ఒక రాముడిగా ఒక భార్యని కొలిసే మగాడు లేరంట అన్ని అబద్ధాలు. ఇప్పుడు నార్మల్ గా మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్ ని ఎవరినైనా ఒక అబ్బాయిని ఫోన్ చేసి మీ గర్ల్ ఫ్రెండ్స్ ఏం చేస్తుంది అని చెప్పేసి అడగండి. అతను నీకు రిటర్న్ గా గర్ల్ ఫ్రెండ్ అంటాడు, నా గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు. గర్ల్ ఫ్రెండ్స్ అన్నారు. అదే మీరు కప్పిపుచ్చుకుంటారు, మీ తప్పుని మీరు కప్పిపుచ్చుకొని గర్ల్ ఫ్రెండే అంటారు. మళ్ళీ ఎంతమందితోనో పబ్బులో ఒకరితో ఉంటారు, సినిమాలో ఒకరితో ఉంటారు, మీ గెస్ట్ హౌస్ లో ఇంకొకరితో ఉంటారు. అబ్బాబ్బా మీవైతే పూసి పెట్టుకుంటారు, మిగతా లేడీస్ అయినా ట్రాన్స్జెండర్ అయినా మీకు ఎంతమంది ఉన్నారు అంటారు కదా. మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. మీరు చెప్పిందే మేము అడుగుతున్నాం. మేము కూడా క్యాజువల్ గా అంటున్నాం. ఉండొచ్చేమో శ్రీరామ్ అంటే కొంతమంది ఉండొచ్చు, మరి అందరూ అని చెప్పను. చాలా వరకు శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళే ఉన్నారు, శ్రీరామచంద్రులాగా లేరు. శ్రీరాముడు కృష్ణుడు దేవుడేగా, క్వాలిటీలు వేరు. ఓకే దేవసేన, మరి ఇద్దరి మీద యుద్ధమేనా? మాట్లాడదాం. ఎక్కడ నువ్వు నాకు ఎప్పుడు కాంట్రవర్షన్ చేస్తున్నా, నన్ను ఎప్పుడు సరదాగా ఫన్నీగా ఏం మాట్లాడలేదు, ఎప్పుడు కాంట్రవర్షన్. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎంతమంది మొగాళ్ళు ఉన్నారు? యాంకర్ సంతోష్తో అంతే ఉంటది. అంతేనంటారు. ఆయన కూడా మిమ్మల్ని జయిస్తా, మీ మాటకు ధీటుగా సమాధానం చెప్తా. ఓకే, మీకు ఇన్నర్ ఫీలింగ్ నేను ఇట్లా అమ్మాయి లెక్క అవుతున్నా అని చెప్పేసి ఏ ఏజ్ లో తెలిసింది మీకు? నాకు చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ వరకు, కాలేజీ వరకు కూడా నాకు ఎక్కువ మా మమ్మీ ఇష్టం. మా మమ్మీ నాకు పెద్ద ప్రపంచం తెలియదు. చదువు, ఇల్లు, మా మమ్మీ, తినడం, అదర్ పర్సన్స్ ఎవరితో మాట్లాడేది ఉండదు. అందులో మా మమ్మీ ఎవరితో మాట్లాడనివ్వదు. మా ఇంట్లో కొన్ని కట్టుదిట్టాలు ఉన్నాయి మా ఇంట్లో మొదటి నుండి. ఎందుకు మాట్లాడనిచ్చేది కాదు? నన్నే కాదు, మా ఇంట్లో ఎవరితో మాట్లాడాం, ఇరువురితో కూడా ఎక్కువ తక్కువ మాట్లాడాం. మా మమ్మీ మా సంసారం, మా ఫ్యామిలీ మెంబర్స్ మేము మాట్లాడుకోవడం, మా సరదాలు ఎక్కువ. అప్పటికే టైం అయిపోతుంది. పక్కన వాళ్ళ గురించి మేము అస్సలు థింక్ చెయ్యం. ఇప్పుడు వాళ్ళు అలా కాదు, మన ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోరు. పక్కనోడు ఏం తింటున్నాడు, పక్కనోడు ఏం గుడ్డ కట్టాడు, పక్కన ఎలా మోసం చేయాలి, పక్కన ఎలా నాశనం అయిపోవాలి. ఇప్పుడు జనము అంటే అందరు కాదు, కొంతమంది. మేమైతే మటుకు ఎవరికైతే పట్టించుకోం.
మా ఫ్యామిలీ మా ఇంట్లో అట్లా మా మమ్మీ అంటే ఎక్కువ ఉంది కానీ నాకు ఇవన్నీ తెలియదు. తర్వాత నేను కాలేజీలో అయిన తర్వాత కొన్నాళ్ళకు కొద్దిగా అప్పుడు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కొద్దిగా అబ్బాయిలతో క్లోజ్గా ఉండడం అంటే కొద్దిగా నాకు అనిపించింది, ఏంటో ఇలా ఉంది, ఇంట్లో చెప్పుకోలేము, ఇలా ఉంది, ఏమైనా అయిపోతుందో ఏందని నేనే మదన పడుతూ ఉండే ఆ మనిషిని. అంతే అంతే బయటపడడం నాకే అనిపించింది. మెచ్యూరిటీ వచ్చి కాలేజ్ చదివే టైంలో అప్పుడు తెలిసింది అంటే మీరు మీ దాంట్లో ఒక లేడీ తత్వం ఉంది అనేది కొద్దిగా అప్పుడు నాకు మైండ్ కొద్దిగా అనిపించింది. ఆయన కూడా పద్ధతిగానే ఉన్నా, జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన. నేను జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాను నా లైఫ్. అంటే కొంతమందికి ఇప్పుడు మీ వాయిస్ లో మీరు బయటపడిపోతున్నారు. అమ్మాయి వాయిసేగా, కళ్ళు గాని వాయిస్ గాని అమ్మాయి వాయిస్ కదా నాది. వాయిస్ ఎవరు చెప్పారు? గొంతు కాదా? నేను ఎంతమంది కాల్ చేస్తే ఫోన్లు చేస్తే మీరు ఫీల్ నేను ఫీల్ అవ్వలేదు, మేడమే అంటారు. మీ గొంతు ఎట్లుంది తెలుసా? తార్ రోడ్డు మీద డబ్బాతో గీక్తే నువ్వు అన్నంత మాత్రం నా ఫ్యాన్స్ కానీ నన్ను ఇష్టపడే వాళ్ళు నమ్మరు. నా వయసు అంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైంది? నువ్వు కార్ రోడ్డుగా ఉంది, కంకర రోడ్డుగా ఉంది అని ఎన్నన్నా కూడా నీ భ్రమ నీకు అలా ఉంది. ఎందుకంటే నువ్వు నన్ను నెగిటివ్ చూస్తున్నావు కాబట్టి నా మాట నెగిటివే, నా వాయిస్ నెగిటివే, నేను నెగిటివే. నీకు మీరు నెగిటివ్ నేను అనలేదే, నేను మిమ్మల్ని పిలిచిన వాయిస్ చండాలంగా ఉందా, చండాలంగా ఉందా, చండాలంగా ఉందంటలే లేదు అంటున్నా. లేకపోతే నాళ్ళకు ఇప్పుడు ఏమండి ఎన్నాళ్ళకు ఉన్నది అమ్మాయి వయసు కాదని చెప్పి అన్నాను. హ్యాపీ అండి నిజంగా. ఎందుకంటే దేవసేన అనే ఆమె సెల్ఫ్ డబ్బా, ఆమె డబ్బా ఆమె కొట్టుకుంటుంది. అవునా? ఆమె డబ్బా ఆమె కొట్టుకుంటుంది ఫ్రెండ్స్, ఇది మీరే చూస్తున్నారు కదా, అది నిజమా? పోలే నా వయసు అమ్మాయి కాదన్నాగా హ్యాపీ, ఇంకా ఫీల్ అవుతున్నా. ఎందుకు మీరు అమ్మాయి అని చెప్పేసి ఇప్పుడే ఒప్పుకున్నారు? సెల్ఫ్ డబ్బాలు ఎక్కడో కొట్టుకోలే, ఎప్పుడు కొట్టుకొని కూడా ఉన్నది వాస్తవాలు మాట్లాడుతున్నా. సెల్ఫ్ డబ్బులు ఎప్పుడు కొట్టుకున్నా? కొట్టుకోవట్లేదు అసలు, కొట్టరు కూడా. ఓకే, చూస్తున్నాం మనం ఈ జనరేషన్ లో చిన్న పిల్లల్ని చూసిన, సింగిల్ గా ఉండే అమ్మాయిని ఎక్కడ కనబడ్డా కొంతమంది మీద పడిపోయి చికాకు చేస్తూ రోజుకో రేప్ కేసులు అని చెప్పేసి వింటూనే ఉన్నాం. మీకు నేను మొగోడు లెక్క పుట్టలే, నాకు ఈ సిమ్టమ్స్ వచ్చినందుకు నేను హ్యాపీరా దేవుడా, ఈ సిమ్టమ్స్ నేను హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. ఒరే ముండా కొడకలేరా, ఆడపిల్లలను పసిబిడ్డలను కూడా చంపుతున్నారు, కామాంధపు నా కొడుకులు చంపుతున్నారు. ఒరే మీరు చిన్న పిల్లల్ని వదలటం లేదు, ట్రాన్స్జెండర్లు వదలటం లేదు, అమ్మాయిలను వదలటం లేదు, మిమ్మల్ని అసలు అది లేకుండా కోసేయాలరా ఒక్కొక్కరిని. కామాంధపు ముండా కొడకలేరు మీరు, ఇటువంటి ముండా కొడుకుని బతకనివ్వకూడదు. ఎలా నేను హ్యాపీగా ఉంటానండి? సమాజంలో ఇంత క్రూరంగా ట్రాన్స్జెండర్ చంపుతున్నారు, పసిబిడ్డను చంపుతున్నారు, ఆడపిల్లలను అందరినీ చంపేస్తున్నారు కామాంధులై. ఎలా నేను వీళ్ళని క్షమించను. వీళ్ళని ఒక్కొక్కరిని కత్తికొక్క కండ వేయాలి ఒక్కొక్కరిని. అంత ఆవేశం ఉంది నాకైతే. నాకు ఇలాంటి వాళ్ళు కనిపిస్తే మటుకు నేనే వాళ్ళకి కోసి పడేస్తా. గవర్నమెంట్ కూడా అక్కర్లేదు. ఓకే సరే, ఒక గవర్నమెంట్ మీకు శిక్ష లేదు, ఏదైనా పని చేయమంటే ఏ పని చేస్తారు? ఇలాంటి కామాంధుల్ని షూట్ చేసి పడేస్తాను. కామాంధులను మీకు ఎట్లా తెలుస్తుంది? పసిబిడ్డలను చంపేవాళ్ళు కామాంధులే కదా. చిన్నపిల్లలను కూడా లేకుండా చిన్న బిడ్డలను కూడా పసిబిడ్డలు 3 ఏళ్ళ పసిబిడ్డలు కూడా చంపేవాళ్ళు. మంచోన్నా చెడ్డోన్నా చెప్పండి. నువ్వు మంచోడు చెడ్డ నేను ఎలా చెప్పగలుగుతాను? మరి మీకు ఎట్లా తెలుస్తుంది? ముందే చేసినప్పుడు తెలుస్తుంది కదా. చేసిన వాళ్ళని అందరూ చెప్తారండి, చేసిన వాళ్ళకి శిక్ష ఇలా వేయాలి. చేసిన వాళ్ళకి ఆల్రెడీ అదే జరుగుతున్నాయి కదా. అదే జరగాలి. ఎక్కడ జరుగుతుంది? మనకి ఎలా తెలుస్తుంది? వీడు ఇలా చేస్తాడు, వీడు పసిబిడ్డ. ఇప్పుడు ఇళ్లలో పసిబిడ్డలను బయట పంపాలని కూడా భయభ్రాంతి గురవుతున్నారు. చిన్న బిడ్డలను బయట ఆడుకుందని పంపడానికి కూడా భయపడిపోతున్నారు ప్రజలు. ఎలా ఇలాంటివన్నీ చూసి ఎవడు మంచోడని తెలుస్తుంది, ఎవడు చెడ్డోడని తెలుస్తుంది. బ్రతకాలంటే భయం భయం భయం, ప్రతి ఒక్కరు భయం. ఆడపిల్లల గల్ల ప్రతి ఒక్క తల్లిదండ్రులు భయం. పిల్ల ఆడుకొని బయటికి పోయేదానికి కూడా భయపడుతున్నారు, స్కూల్లో పంపని భయపడుతున్నారు. ఎలా ఇలా దీనిలో కారణాలు ఏమంటే సోషల్ మీడియాలో చూసే అసభ్యకరమైనటువంటి కళ్ళకు కొంతమంది లేడీస్ కూడా ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి కామాంధులను. వాళ్ళు అసభ్యకరమైన వీడియోలు చేసి లేడీస్, ఈ మగవాళ్ళు పశువులయ్యి పైశాచికంగా పసిబిడ్డల మీదకి వచ్చేదానికి కొంతమంది ఈ నగ్నంగా వీడియోలు చేసే లేడీస్ వీడియోలు కూడా ఖండించాలి. అలాంటి వాళ్ళు అట్లా వాళ్ళ ఐడీలు కూడా బ్లాక్ చేసేసేయాలి. ఉన్న ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఓకే, మనం కూడా కొన్ని ప్రోత్సహిస్తున్నాం ఇలా తయారవడానికి. మగవాడు కూడా కొద్దిగా సాంప్రదాయంగా
మంచిగా గృహిణిగా మంచి మంచి వీడియోలు ఉంటే అవి చేస్తే మగవాడికి గౌరవభావం ఏర్పడుతుంది. అసభ్యకరమైన వీడియోలు చేసిన దాని వల్ల మగవాడు పశువు అవుతాడు. దానికి అది మనం కూడా ప్రోత్సహిస్తున్నాం కదా, అలాంటి చెయ్యొద్దండి. అలాంటి చేసిన దాని వల్లే కదా మనం ప్రోత్సహిస్తున్నాం. వీళ్ళు మగవాళ్ళు పిశాచులే మనకే శత్రువులు, మన జీవితాలు నాశనం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటివి కూడా తగ్గించండి. అశ్లీలమైన వీడియోలు చెయ్యొద్దండి. ఓకే, సాంప్రదాయమైన వీడియోలు చేయండి. ఎంతమంది లేడీస్ కొంతమంది ఎంత సాంప్రదాయంగా ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు చేతులు దండం పెట్టాలంటట్టు ఉన్నాయి. కొంతమంది చూస్తే చండాలంగా వాళ్ళ వల్లనే మృగాలు ఇంత మృగంగా తయారయ్యి పసి బిడ్డలు కూడా చంపడానికి కారణం ఇలాంటి వీడియోలు చేయడం వల్లే. అలాంటి వీడియోలు చేసే వాళ్ళ ఐడియాలను బ్లాక్ చేయండి, వాళ్ళకి ఐడియాని లేకుండా చేయండి. దేవసేనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నారు. ఇప్పుడు లేడు, ఒకప్పుడు ఉన్నాడు, కట్ అయిపోయాడు. ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నారు. కానీ వాళ్ళు నాకు పర్ఫెక్ట్ అనిపించట్లేదు. పర్ఫెక్ట్ అనిపించినప్పుడు నేను సెలెక్ట్ చేసి ఒకరిని పెట్టేసుకుంటాను. అందుకని బాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు. ఇప్పుడైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఓకే, మీ బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ప్రతి ఛానల్లో నాకు బాయ్ ఫ్రెండ్స్ కాల్ చేయమంటున్నారు. ఎందుకు చేయమంటున్నారు? ఈ క్వశ్చన్ నాకు కూడా కావాలి ఆన్సర్. ప్రతి ఛానల్ మధ్య నాకు బాయ్ ఫ్రెండ్స్ కాల్ చేయమంటున్నారు. మీకున్నారో లేదో తెలుసుకుందామని. ఓహో, మీ బాయ్ ఫ్రెండ్ క్రేజీ, నాకు అంత క్రేజీ ఉందా లేదా? నాకు అంత క్రేజీ ఉంది. మీ బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి తప్పకుండా బ్రేకప్ అని చెప్పండి. బ్రేకప్ నువ్వు చెప్పడం కాదు, నేనే చూశాను మొన్న. నేను చూశాను ఒక అబ్బాయిని. ఆ అబ్బాయికి ఇస్తాను ఇప్పుడు. ఫోన్ ఎత్తాడో ఎవరితోనో బ్యాటింగ్, మంచి బ్యాటింగ్. ఎప్పుడు బిజీగా ఉంటాడు. హలో అభి, ఎక్కడున్నావు అభి? నిన్న ఎక్కడున్నావు? నిన్న ఈవినింగ్ 5కి పంజాగుట్టలో బైక్ లో నీ బ్యాక్ సైడ్ ఒక అమ్మాయి ఉంది. ఎవరు అమ్మాయి? ఇప్పుడు నీ ఫోన్ బిజీ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? నీకు ఫోన్ ఆఫీస్ లో యాక్సెప్ట్ చేయరు కదా. నీ మీద ఎప్పుడు అనుమానమే నాకు. అయ్యో అందుకే బ్రేక్లు వేసుకుంటూ సార్కి మిందకి వేసుకుంటూ మింద తగిలేటట్టు బ్రేక్లు వేసుకుంటూ వెళ్ళావా? నువ్వెప్పుడు చూసావు? నేను అన్నీ చూశాను. నేను దేవా ఒక ఛానల్ ఇంటర్వ్యూలలో కూర్చోదు, ఒక మూవీలోనే వెళ్ళదు, అన్ని చోట కనిపెట్టుకొని ఉంటుంది దేవా. అయ్యో దేవా, తను మా ఆఫీస్ కొలీగ్, తన నా ఫ్రెండ్ లాగా. నేను వేరే చోటికి వెళ్ళే మనిషిని నిన్ను ఫాలో అయ్యాను. బైక్ నీ పక్క తిప్పమని చెప్పాను. నీ వెనకే ఉన్నా. మీ నవ్వులు, మీ కేకలు, పక్కపక్కలు. మరి మేబీ ఇంకొక ఎక్కడికో పిజ్జా సెంటర్కి ఎక్కడికి వెళ్ళాలని కూడా ప్లాన్లు అక్కడ ఆపాలని చూశారు. ఆ అమ్మాయి వద్దంటే ఆపుతానని అన్ని గమనించాను. అవి నువ్వు ఆమె ఆకలి తీర్చడానికి, ఆమె ఎలా ఉంటుందో చూసుకునే దానికి ఉన్నావా, నన్ను చూసుకునే దానికి ఉన్నావా? అంటే నేను బిజీగా ఉంటాను, నేను వేరే వాళ్ళని ఎక్కించుకు వెళ్ళిపోతావా? అందుకే నన్ను అంటుంటారు బాయ్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే మీరు అమ్మాయిలు మెయింటైన్ చేసినప్పుడు నేను బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడం తప్పలేదే. అది మా యాంకర్ గారికి తెలియాలని ఇప్పుడు ఇంటర్వ్యూని కాల్ చేశారు. ఓహో, అందుకని నువ్వు అమ్మాయిని వేసుకొని తిరుగుతున్నావు ఊరమ్మడి. సో ఇప్పుడు నాకు వద్దు, నేను నీకు బ్రేకప్ చెప్దాం అనుకుంటున్నాను. అట్లా మాట్లాడద్దు బంగారు తల్లి, ప్లీజ్. మన ఇద్దరం కలవాలని కలిసేటప్పుడే చెప్పాను. నీ ఇంకొకరికి ప్రిఫరెన్స్ ఇచ్చిన. బంగారు తల్లి ప్లీజ్, అట్లంతా చెప్పొద్దు ప్లీజ్. నా వల్ల కాదు, తనతో కావాలని మాట్లాడిస్తాను. నమ్మాలి నేను. నమ్ము ప్లీజ్ బంగారు తల్లిని. అలా అంతా మాట్లాడదు. బ్రేకప్ ఇవన్నీ నాకు వద్దు అభి. నీకు బ్రేకప్ చెప్దాం అనుకున్నా బ్రేకప్. అయ్యో అంత ప్లీజ్ ప్లీజ్, అంత చిన్న విషయాన్ని బ్రేకప్ చెప్పొద్దు, అర్థం చేసుకో. వద్దు, ఐ డోంట్ లైక్, ఐ హేట్ యు. ప్లీజ్ ప్లీజ్ బాయ్. ఏంటండి అంత ఫీల్ అవుతున్నాడు బ్రేకప్ అనగానే? నాకు బాధగా ఉంది. వాడు నిజంగా నన్ను మోసం చేసేవాడు కాదు. మీ వల్ల అతను నేను తిట్టాల్సి వచ్చింది. నా వల్ల? మీ వల్ల. నేనేం చేశాను? మీరన్నా నాలో ఉండే కోపాన్ని తెప్పించారు. అతన్ని బ్రేకప్ చెప్పేసి అతనికి బ్రేకప్ చెప్పను, కానీ అలా ఆయనకి జనకి ఇచ్చాను అంతే. మీరేమనుకుని ఉండరు? అతనికి బ్రేకప్ చెప్పి నేను దూరుతా అనుకున్నారా? చీ లేదు, రేపు బ్రేకప్ చెప్పినా వాడు వెళ్ళడు. మీ వెనకాలే వస్తారా? ఇంకో ముగ్గురు అమ్మాయిలను ఎక్కించుకొని పోయినా మీరు ఎంతమంది తీసుకుని నన్ను వదలడు. చూసావు తిన్నావుగా. ఓకే, బాగా ట్రూ లవ్ అండి మీది. ట్రూ లవ్. ఎక్కడ? అమ్మో, ఆదర్శ దంపతుల
ఆదర్శ ప్రేమికులం. ఆదర్శ దంపతులు ప్రేమ కాలేదు ఇంకా. కార్ అవుతారుగా. ఏమో కావచ్చు, అలాంటి మధ్యలో ఇంకొకరు రావచ్చు. నేను చెప్పాక ఏం చేసుకుంటారండి? ఏదో ఒకటి చేసుకుంటామండి. అది కూడా చెప్పాలి, ఇంటర్వ్యూలో క్లారిటీగా క్లియర్ ఇవ్వాలన్నా. అసలు ఏం నేను ఇస్తా కావాల్సింది. మీరు ఒక బై వినే ప్రోడక్ట్ రావాలి కదా. వినే ఓపిక నీకుంటే నేను డైరెక్ట్ ఇచ్చి చెప్తా కావాల్సింది. వినే ఓపిక నాకు ఉంటదండి, ఖచ్చితంగా ఉంటుంది. ఒక బై ప్రోడక్ట్ రావాలి కదా. వస్తుందండి, ఎవరికి? తనకు వస్తుంది. తనకు వస్తుందా బై ప్రోడక్ట్? ఏంటి బై ప్రొడక్ట్స్ అంటే అర్థం కదా. బేబీయో ఎవరో. అద్దంటారా? అవే కావాలనా? బిడ్డలు పుట్టిని ప్రేమకు చేసినామా? కొంతమంది బిడ్డలు లేకుండా సరే, ఇప్పుడు మీరు ఉన్నప్పుడు కూడా భార్యను చూసుకోవట్లేదా? అలా కాదు, ఇప్పుడు నార్మల్ గా ఎవరికైనా సరే నాన్న అని పిలిపించుకోవాలని ఉంటది, అమ్మ అని ఉంటుందండి. వాళ్ళకి అవకాశం దేవుడు లేనప్పుడు, శాపం ఇచ్చినప్పుడు భార్య భర్త కొంతమంది అందరికి బిడ్డలు లేరు కదా. కొంతమందికి శాపం ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, బిడ్డలు లేని వాళ్ళు. వాళ్ళు అడాప్ట్ చేసుకుని బిడ్డలు సాక్కోవట్లేదా? భర్తని బిడ్డగా చూసుకోవట్లేదా? భార్యనే బిడ్డగా చూసుకోవట్లేదా? భర్త బిడ్డ లేరని భార్యను వదిలేస్తున్నారా? బిడ్డ లేరని భర్త వదిలేస్తున్నారు భార్యను? లేదు కదా, బంధం ఉంది కదా. అడాప్ట్ చేసుకుంటే సాక్కుంటున్నారు. అంతేనా? అర్థమైందా? అట్లనే మీరు కూడా అడాప్ట్ చేసుకోవచ్చేమో. నన్ను చేసుకోండి అడాప్ట్. మిమ్మల్ని చేసుకుంటే ఎంత పెద్దవాడిని, మిమ్మల్ని వేరే అడాప్ట్ చేసుకుంటా. నాకు వద్దా అడాప్ట్ వద్దు. ఓకే, ఎంతసేపు మీరు చాలా బుద్ధిమంతుల్లాగా, మీరు చాలా మంచి వాళ్ళగా మీ గురించి మీరు కావాలి. వద్దు వద్దని ప్రతి మగవాడికి ఉంటుందండి. ఏంటి అవి అన్ని ఏముంటాయి? ఉండవు. పెద్ద మీరు శ్రీరామచంద్రులాగా నాకు వద్దండి. అడాప్ట్ చేసుకోవడం నాకు వద్దన్నాను. అడాప్ట్ నేను ఆడప్ట్ చేసుకుంటా. ఏ అడాప్ట్ అంటే ఏంటో వేరేది చెప్పు. మా ఆయన ఇట్లా వెళ్ళినప్పుడు నేను కోపం వచ్చినప్పుడు మిమ్మల్ని వచ్చి తిప్పమని చెప్పి తిరగమని చెప్తా ఉంటాను. అట్లా అలా ఓకే, అన్ని అపార్థాలు కదా మీ వాళ్ళు. సరే, దేవసేన సాంగ్స్ బాగా పాడుతుందట, ఏది వదలరా, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తుందట. మా కోసం ఒక మంచి పాట పాడొచ్చు కదా. సరే, నా గురించి ఒక పాట పాడాలనుకుంటే ఏ పాట పాడతావు? నీ గురించా? నీ గురించి కాకుండా మామూలు అందరికి ప్రేక్షకుల కోసం కూడా పాడతాను. నాకు చదువుకున్న టైంలో చిరంజీవి మాధవి గారి సాంగ్ భలే ఇష్టం. అంటే మొన్న సాంగ్ హైలైట్ చేశారు శిలకృష్మిత గారి చిరంజీవిది. ఇక్కడ కూడా ఆ సాంగ్ ఎందుకు, రగులుతోంది మొగలిపోదా కన్నెగుంది కన్నయ్యదా నాగినిలా వస్తున్నా వాటేస్తావో కాటేస్తావో రగులుతోంది మొగలిపోదా కన్నెగుంది కన్నయ్యదా మసక మసక చీకట్లో మల్లె పూల దీపమెట్టి ఇరుకు ఇరుకు పొదరింట్లో చెరుకు గడల మంచమేసి వాటేస్తావో కాటేస్తావో రగులుతోంది మొగలిపోదా. అవడ వాళ్ళ ఇష్టం నాకు. అంటే నా కోసం పాడారా అందరి కోసం పాడారా? రగులుతుందని రమ్మని ఇండైరెక్ట్ గా వాడాను. అన్ని చెప్పాలా మీకు? నాకు అర్థం కాదు, నేను ఎల్కేజీలోనే ఆగిపోయాను. ఓకే, మస్తు అయింది, మస్తు పాడినలు. అండ్ దేవసేన గారికి డైలాగ్స్ డెలివరీ ఏ హీరో అంటే ఇష్టం? అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు బాగా చేశారు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా మూవీలో బాగా నచ్చారు ఆయన. పుష్ప టూలో కూడా పుష్ప టూలో అంటావా మామ అంటావా అన్నట్టు తెలియదు, భలే సాంగ్ అది. అంటావా మామ పాడండి. కోక 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 కడితే ఇంటి చూస్తారు, పట్టి పట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు, కోక కాదు గౌను కాదు డ్రెస్సులోనే ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా మామ అంటావా మామ అంటావా. ఓకే, దేవసేన గారు కామెడీ కూడా చాలా బాగా చేస్తారని చెప్పేసి విన్నాను. కామెడీ ఇలాగే నవ్విస్తుంటా, ఆ మాట ఈ మాట చెప్పి. కామెడీ నేను మాట్లాడుతున్న కామెడీని, మళ్ళీ కామెడీ చేయాల్సిన అవసరం లేదు. మీది ఒక రీల్ ఒకటి వైరల్ అయింది, మేము విన్నాము. ఏంటండి? లైక్ హరీష్ హరీష్ అని చెప్పేసి ఏదో అన్నారుగా మీరు. హరీష్ ఎక్కడున్నావు రారా. ఇప్పుడు హరీష్ సార్ మా కోసం. సరే, మా హరీష్ వద్దులేండి, శ్రీకాంత్ అని చెప్పండి, లేకపోతే చెర్రీ అని చెప్పండి. నాకు చెర్రీని ఇష్టం. చెర్రీ ఎక్కడున్నావు చెర్రీ రా, చెర్రీ ఐ లవ్ యూ రా, చెర్రీ రారా పెళ్లి చేసుకుందాం లేచిపోదాం రారా చెర్రీ. ఎక్కడ వచ్చేసాడు చెర్రీ రా, చెర్రీ పెళ్లి చేసుకుందాం వచ్చేసి చెర్రీ ఐ లవ్ యూ చెర్రీ త్వరగా వచ్చేసి పెళ్లి చేసుకుందాం అంట. కొరుక్కొని తినేస్తారా? ఇలా కాదు, అది ఎక్కడ ఎయిర్పోర్ట్ లో అక్కడ పోయి చెప్పి గట్టిగా అరుస్తా చెర్రీ చెర్రీ ఐ లవ్ యూ. చెర్రీ కోసం ఇది చెర్రీ అనే వాళ్ళకందరూ ట్యాగ్ చేయండి. చెర్రీ చెర్రీనా చరణా
చెర్రీ చెర్రీని. ఆ. ఓకేనా, ఓకే. ట్యాగ్ చేసేయండి చెర్రీ అనే వాళ్ళకందరికి చెర్రీ వాళ్ళందరినీ సపరిస్తారా? చెప్పేస్తా. హరీష్ అనే వాళ్ళకందరూ ట్యాగ్ చేసుకున్నారు. ఆ. ఒరే దేవసేన పిలుస్తుంది వెళ్ళండి రా, నీకేరా హరీష్ నీకే అని చెప్పి అందరూ ట్యాగ్ చేసుకొని కొన్ని వేల మందికి వెళ్ళారు. ఉమ్. హరీష్ వాళ్ళంతా ఇన్బాక్స్ లోకి వచ్చారు. సరే, మీరు ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరినే చేసుకుంటారు? ఏమండి, నేను పెళ్లి చేసుకోకపోవడం అనేది ఏమో కానీ నా పెళ్లి విషయం మటుకు హల్చర్ లేపుతున్నారు జనాలు మీరంతా. ఉమ్. ఎందుకు? నాకైతే పెళ్లి మీద లేదండి. మొత్తం ఇష్టం వచ్చినానా నీతో పబ్కి వెళ్ళానా ఎంజాయ్ చేశానా, ఇష్టం వచ్చానా నీతో రెస్టారెంట్కి వెళ్ళానా ఎంజాయ్ చేశాను, ఇష్టం వచ్చానా నీతో గోవాకి వెళ్ళానా హ్యాపీగా ఉన్నానా, ఇష్టం వచ్చానా నీతో బీచ్కి వెళ్ళానా హ్యాపీగా చెప్పాను, తర్వాత రామ్ రామ్ బాయ్ బాయ్ అంతే. అంతే. పెళ్లి గిల్లి పెళ్లి గిల్లి వద్దు. మీరు పెళ్లి గిల్లి అన్నారంటే నాకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్ దాటుకునే క్యాబుల్ మీకు ఎవరికి లేదు. కాబట్టి పెళ్లికి దూరంగా ఉండండి. పెళ్లి అని అంటే రిస్ట్రిక్షన్ ఉంటాయి, భరించలేరు నన్ను. ఇప్పుడే చూసారుగా నా బాయ్ ఫ్రెండ్కి ఎలా ఇచ్చానో డోసు. ఇప్పుడు తను వస్తాడు నా దగ్గరికి. అండ్ ఎలా ఇంకోటి ఉన్నాడో ఏంటో. మీకు సర్ప్రైజ్ ఒకటి ప్లాన్ చేశాను. ఏంటండి? మీకు అది చెప్తే మీరు రాకపోవచ్చేమో అని చెప్పేసి అది మేము చెప్పలేదు. ఏం చేస్తున్నారు చెప్పండి, నాకు భయం వేస్తుంది. మీరంటే భయం వేస్తుంది నాకు. మేమంటే భయం. వస్తాడు నా రాజు ఈ రోజు, రాని వస్తాడు నెల రాజు ఈ రోజు, కార్తీక పున్నమి వేళలోన మన్ని వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నా రాజు ఈ రోజు అని అంటే నా కోసం ఏమైనా రాజుని పిలిపిస్తున్నారా ఏంటి? లేదు లేదు. అందుకని. ఏంటిదంటే అలాంటి పనులు మంచి పనులు చేయలేండి మీరు. దేవసేన అంటే పడి చచ్చిపోయి అతను మా స్టూడియోలో ఒక ఆయన ఉన్నాడు. అతను తాళి బొట్టు పట్టుకొని రెడీగా ఉన్నాడు పెళ్లి చేసుకుంటా అని. నేను ఇప్పుడే చెప్పా కదా అట్లాంటి పనులు చేయదని. అతను నేను ఆపుదాం వస్తాడా కొమ్మ తీసి ఆపుదాం అనుకున్నా ఆగట్లేదు. ప్లీజ్ నాకు తాళి కట్టించి నా ప్రైవసీకి నా స్వతంత్రానికి అడ్డం నిజంగా చేయండి. నేను ఒత్తికి చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నానండి. ఇప్పుడు వస్తాడండి, పిలిపిస్తాను నేను. అమ్మ బాబోయ్ వద్దండి బ్రో. ప్రపోజల్ చేయమని మనకి తాళి కట్టి బ్రో ఒకసారి ఇందాక చెప్పాను కదా, మీకోసం ఒక అబ్బాయి 1 day నుంచి వెయిట్ చేస్తాడు. అవునా? లైక్ ఎట్లా అంటే మీరంటే పిచ్చి ఇష్టం ఆయనకి. మీరు చేసే హరీష్ అనే రీల్ తో చాలా అంటే చాలా కనెక్ట్ అయిపోయారు మీకు. అండ్ మీ వాయిస్ కి, మీ ఎక్స్ప్రెషన్స్ కి బిగ్ ఫ్యాన్ అట. అండ్ నాకు మీరు వస్తున్నారని తెలిసి నేను నా స్టోరీ పెట్టాను అనమాట. రేపు దేవసేనతో ఇంటర్వ్యూ అని చెప్పేసి స్టోరీ పెట్టాను. ఎక్కడైనా ఇక్కడే ఉన్నారు పిలవండి. పిలుస్తున్నా. లైక్ ఏంటిది అంటే ఈ స్టోరీ పెట్టానని చెప్పి తెలుసుకొని మరి వచ్చి అన్నా నాకు ఈ అవకాశం ఇప్పియండి దేవసేన, నేను పెళ్లి చేసుకోవాలని చెప్పి తాళి పట్టుకొని కూడా వచ్చిండట. ఓకే బ్రదర్, మనోడిని పిలవండి ఒకసారి. మగధీరులు కూడా ఉన్నారా? బ్రదర్ మనోడిని ఒకసారి పిలవండి. అన్న చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం. మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఇదేంటి? మీరు ఓకే పెళ్లి చేస్తున్నారు? అమ్మో వద్దండి, పెళ్లిళ్ళు గిల్లొద్దు, ప్రపోజల్ అన్నారు. అమ్మో షాక్ అయ్యారంటే షాక్ అయ్యాను నేను. ఇప్పుడు పెళ్ళొద్దు, ఓన్లీ ఫ్రెండ్స్ కాదండి. అతను తాళి పట్టుకొని వచ్చిండు. అదే షాక్ అయ్యానండి. ఇలా కూడా ఉన్నారా నా మీద ఇంత పిచ్చిగా? ఓ వాట్ ఏ సర్ప్రైజ్. పెళ్లి చేసుకోలేరా మీరు అతన్ని? అంటే నా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమైపోతారండి. నాకు పెద్ద షాకే ఇచ్చారు మీ ఛానల్ వాళ్ళు. అమ్మ బాబాయ్, మీకోసం ఒక మంచి సాంగ్ పాడాలి అని మీకోసం అనుకుంటున్నాను. నా కోసమా సాంగ్? పాడండి. ఎంతటి రసికుడవో తెలిసెరా, నువ్వెంతటి రసికుడవో తెలిసెరా, నీ వింతలు ఇంతలు వింతలై కవ్వింతలై మధువులికెరా, ఎంతటి రసికుడవో తెలిసెరా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రసికుడేనా? రసికుడివే నేనండి. ఓకే, ఎందుకన్నా సిగ్గుపడతారు? సిగ్గుపడుతున్నాను, చచ్చిపోవాలని ఉందండి. పాట నీకోసం పాడాను, ఆనందంగా ఫీల్ అవ్వు. ఆనందంగా ఫీల్ అవ్వండి నా కోసం మగసిరిగా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీతో మాట్లాడి వాయిస్ నాకు అట్లా మగసిరిగా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ. అది ఓకే యా, మా కోసం మీ వైరల్ అయిన సాంగ్ ఒకసారి. గుండెలు తీసిన బంటు నా గుండెని మెత్తగా అంటూ గాజులు గలగలమంటూ కౌగిలి విందులు చేస్తూ అరచే కోడిని తిట్టు ఆరని ముద్దులు పెట్టు 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 పెట్టు
పెట్టవా ఏ గుండెలు తీసిన బంటు నా గుండెని మెత్తగా అంటూ. ఇంకో సాంగ్ లో కూడా ఫేమ్ అయ్యారుగా మీరు. ఇంకోటి ఏందయ్యాను, సిగ్గేస్తోంది నిన్ను చూస్తుంటే మన హీరో పాడాను ఆ పాట, పాడండి. అది కావాలన్నా ఈ పాట పాడండి. నీకే డెడికేట్ చేయాలన్నా. ఈ సాంగ్ సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీతో ఉంటే, సిగ్గేస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకున్నా ఇచ్చే ధైర్యం లేకున్నా, ఒరయ్యో కళ్ళల్లో కడబడి సిగ్గు, బొగ్గల్లో బూరెడి సిగ్గు, వల్లంతా ఒకటే సిగ్గయ్యో. సిగ్గేస్తుంది నిన్ను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీతో ఉంటే, సిగ్గేస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకున్నా ఇచ్చే ధైర్యం లేకున్నా, ఒరయ్యో. ఇది నీకోసమేనండి ఈ సాంగ్. నన్ను చూసి సిగ్గైతుందా మీకు? సిగ్గులేదా మరి? సిగ్గుపడుతున్నా. సిగ్గుపడుతున్నారా? కళ్ళల్లోనే ఉన్నాయండి, నీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధి వంకర బుద్ధి, ఓ అంటావా మామ, అంటావా మామ అని మీ కళ్ళల్లోనే అంత. నేను కళ్ళు మూసుకొని చేస్తే ఇప్పుడు ఇంటర్వ్యూ. కళ్ళు చేస్తొద్దు, కళ్ళు తెచ్చి చేయండి. ఓకేనండి, చాలా ఫన్నీగా చాలా సరదాగా చేసాము. ఇంతవరకు గడిచిపోయింది. ఒక చిన్న మెసేజ్ ఇచ్చేద్దాం. ఓకే యా, మెసేజ్ మీరు మెసేజ్ కంపల్సరీ ప్రతి ఇంటర్వ్యూలో ఇస్తున్నాను. అది ఒకటి చెప్తున్నాను, సోషల్ మీడియా అనేది ఒక మంచి మెసేజ్ ఇవ్వండి, మంచి వీడియోలు చేయండి, ప్రజలకు ఆకట్టుకునే విధంగా చేయండి. యువతను తప్పుదారి పట్టించే వీడియోలు, అసభ్యకరమైన వీడియోలు, కాంట్రవర్షి వచ్చే వీడియోలు చేయొద్దండి. మనకు సోషల్ మీడియాలో మనకి ఇచ్చిన యాప్లన్నీ మనకు ఒక అదృష్టంగా భావించి మంచి వీడియోలు చేస్తూ సమాజానికి మంచి మెసేజ్లు ఇస్తూ ఒక మంచి జీవితంగా బ్రతకండి. చెడు ఉద్దేశాలతో చెడు ప్రయత్నాలు చేయొద్దు. యువతను తప్పుదారి బట్టి వీడియోలు చేయొద్దండి. నేను ఇది సోషల్ మీడియాకి ఇచ్చే ఒక మంచి మెసేజ్. అందరూ పాటించాలని కోరుకుంటున్నాను. తెలుగు రాజ్యం ఛానల్ నేను చూశానండి, రాత్రి సెర్చ్ చేశాను. పాలిటిక్స్ సంబంధించిన మంచి మంచి ఇంటర్వ్యూ చేశారు, ఇట్లా ఫన్నీస్ చేశారు, మంచి మంచి ఇంటర్వ్యూ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ తెలుగు రాజ్యం ఛానల్కు సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్స్ ఇచ్చి, షేర్లు ఇచ్చి, మీకు గంట ఉందండి, మీకు చాలా గంట ఉందండి, ఏది కూడా నవరైందండి, మీరు గంట కొట్టండి. ఈ ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మీ దేవసేన. యాంకర్ గారి పేరు సంతోష్ అండి. చాలా స్ట్రిక్ట్గా ఏవేవో అడిగి ఏవో ఇబ్బంది పెట్టాలని చూస్తారు, కానీ అందరిని పెట్టిన నన్ను పెట్టలేకపోయారు. ఈయన చాలా స్ట్రిక్ట్ అంటే, ఈయన చాలా క్వశ్చన్లు వేయడంలో నేను ధైర్యం చేసి వచ్చాను ఇంటర్వ్యూ అని. పోటాపోటీగా ఆన్సర్స్ ఇచ్చాను. మరి మీరు నేను మాట్లాడినందుకు, మీకు ఇలా నేను ఆన్సర్స్ ఇచ్చినందుకు మీకు కోపం రాలేదా అండి? లేదండి, యాక్చువల్లీగా నేను అనుకున్నది ఏంటంటే, విన్నాను దేవసేన అంటే వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్ అని చెప్పేసి అన్నారు. మిమ్మల్ని చూసిన తర్వాత నేను అడిగిన క్వశ్చన్స్కి కూడా మీరు చాలా గుడ్ హార్టెడ్గానే ఇచ్చారు. యా, చూసాం కదా, ఇప్పటిదాకా విన్నాం కదా దేవసేన మాటల్లో ఒక ఫుల్ ఇంటర్వ్యూ అయితే చూసేసాము, వినేసాము, మాట్లాడేసాము. దేవసేన అంటే ఏంటి, దేవసేన ఎందుకు ముంబై వెళ్ళాల్సి వచ్చింది, దేవసేన ఎందుకు ఇలా చేంజ్ అవ్వడం అయింది అనేదైతే మీరు మాటల్లోనే తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ వేరే గెస్ట్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. టాటా, బాయ్.